కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. రైతులకు సబ్సిడీపై అందాల్సిన యూరియా అక్రమార్కులకు వరంగా మారింది. రైతులకు 266 రూపాయలకు ఇస్తే లాభం ఏముంటుంది అనుకున్నారో ఏమో. బ్లాక్ మార్కెట్లో ఒక్కో బస్తాను 2000కు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇటీవల ఈ యూరియా స్కాములు ఎక్కువగా జరుగుతున్నాయి. యూరియా యాప్తో ఈ భాగవతం బయటపడుతోంది. సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. యూరియా పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ తీసుకుని వచ్చినప్పటికీ ఫెర్టిలైజర్ షాపు యజమానుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే చేర్యాలలో 6429 యూరియా బస్తాలను వ్యాపారస్తులు రైతుల పేర్లతో కాజేశారు. ఇది గుర్తించిన వ్యవసాయాధికారులు పోలీస్ స్టేషన్లో ఫెర్టిలైజర్ షాపుల యజమానులపై ఫిర్యాదు చేయగా వారిని అరెస్టు చేశారు. చేర్యాలలోని సాయి శివ ఫెర్టిలైజర్ షాపు యజమాని సందీప్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత వ్యవసాయాధికారిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనుక ఎవరైనా సరే జిల్లాలో యూరియాకు సంబంధించి డైవర్ట్ చేసినా, అక్రమంగా అమ్మినా కూడా, ఏ రకంగా చేసినా కూడా అక్రమాలకు పాల్పడితే కనుక కఠిన చర్యలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఫర్దర్గా కూడా వీళ్ళ డీటెయిల్ ఎంక్వైరీ జరిగి వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఫర్దర్ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతే రకంగా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంటే కనుక కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ చేర్యాల పి భోగేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో అతను ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు, యూరియా డైవర్ట్ అవుతున్నప్పుడు ఇతను ఫెయిల్ టు మానిటర్ ద సూపర్విజన్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ ది కన్సర్న్డ్ డీలర్ కాబట్టి ఇమీడియట్గా ఇతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి హెచ్చరించేది ఏంటంటే కనుక ఎవరైనా సరే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ ప్రకారం యూరియా కనుక డైవర్ట్ చేస్తే జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం జరిగింది. సిద్దిపేటలోని ఆంజనేయ ఫెర్టిలైజర్, గణేష్ ట్రేడర్స్ షాపులతో పాటు చేర్యాలలోని సాయి శివ ఫెర్టిలైజర్ లైసెన్స్లను రద్దు చేశారు. రైతులకు సబ్సిడీ ద్వారా అందించే యూరియా పక్కదారి పడితే ఊరుకునేది లేదని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ఈ అక్రమ వ్యవహారంపై సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. యాప్లో రైతుల పేర్లతో 6400 యూరియా బస్తాలను చోరీ చేశారని ఆరోపించారు. రైతులకు చెందాల్సిన యూరియా వారికి దక్కకుండా పక్కదారి పట్టిందన్నారు. యాప్లో అరగంటలో యూరియా స్టాక్ అయిపోతుందని, యూరియాని రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కలెక్టర్ హైమావతులను కోరారు. యూరియా 6400 బస్తాల యూరియా రైతులకు తెలియకుండా రైతుల పేరు మీద బుక్ అయ్యి యూరియా లిఫ్ట్ అయిపోయింది. ఆ రైతులు పోయి అడిగితే చేర్యాల, మద్దూరు, సిద్దిపేట జిల్లాలో 6400 బ్యాగుల యూరియా బ్లాక్ మార్కెట్ అయింది. ఒకవైపు ఈ యాప్ పెట్టి రైతులు అసలు అరగంట సేపట్లో యాప్ కథం. ఇప్పుడు రోజుకి ఏం చేస్తున్నారు, 200 బస్తాలు ఇస్తుంది సార్. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అని ఒక మాజీ ఎంపీ ఉంటాడు, ఆయన, వాళ్ళ భార్య, 2 కొడుకులు, తండ్రి, 5 ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. అన్న కొట్టాలి యాప్ అంటే ఎప్పుడు ఒకరైతే తెలియదు. కొడితే 1 బస్తా 2 బస్తాలు దొరుకుతుంది, గంటల యాప్ క్లోజ్, బికాస్ స్టాక్ ఈజ్ ఓవర్. ఓ పక్క చర్యలు తీసుకుంటున్న యూరియా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా దూల్మిట్ట మండలం బైరాన్పల్లి రైతు సేవా కేంద్రంలో రైతు పేరు మీద వచ్చిన యూరియాను అమ్ముకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన కుమార్ అనే రైతు సేవా కేంద్రంలో 18 బస్తాల యూరియాను బుక్ చేసుకున్నారు. రైతుకు యూరియా తీసుకెళ్లవచ్చని మెసేజ్ రావడంతో రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే యూరియా లేదని యజమాని చెప్పడంతో రైతు చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన అనంతరం రైతు మొబైల్కి యాప్లో యూరియా కొనుగోలు చేసినట్లు మెసేజ్ వచ్చింది. దాంతో రైతు షాక్ అయ్యాడు. రైతు సేవా కేంద్రం నిర్వాహకుణ్ణి నిలదీయగా నిర్లక్ష్యపు సమాధానమిచ్చాడు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే మరోపక్క కొందరు వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తున్నారు. యూరియా పక్కదారి పట్టకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్లో బుక్ చేసుకున్న వారికే యూరియా బస్తాలను అందజేస్తున్నారు. అయినా ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు అక్రమాలు ఆపడం లేదు.